యూట్యూబ్ ఛానల్ ది ఇన్ఫ్లుయెన్సర్ 2.0. డాక్టర్ సాధ్వి మైథిలి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము దీని గురించి తెలుసుకుని. లో ఉన్నట్టు క్రికెట్స్ వాటన్నిటి సౌండ్ బాగా వినిపించింది. బాగుంది మన లోకల్లో ఇలా ఉండడం చాలా బెస్ట్. పక్షి ప్రేమికులు కానీ ప్రకృతి ప్రేమికులు కానీ చూడాలి అని అనుకున్న వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు మిస్ చేసుకోకూడని ప్లేస్ ఇది ఒకటి. సైడ్ బర్డ్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఇందాకే మనం చూసాం కదా, అవును, ఓన్లీ ఇట్లా డీప్ ఫారెస్ట్లో ఉంటాయి. నైట్ స్టేలో ఫైర్ క్యాంపెయినింగ్ అండ్ పడుకున్నప్పుడు రకరకాల జంతువుల అరుపులు, రకరకాల పక్షుల అరుపులు, అదొక మంచి తీయని అనుభూతి. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ది ఇన్ఫ్లుయెన్సర్ 2.0. అండ్ ఈ రోజు మనం వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఉన్న కవ్వాల్ టైగర్ రిజర్వ్కి అయితే వచ్చేసినాం. అసలు ఎన్ని టైగర్స్ ఉన్నాయి అండ్ టైగర్స్తో పాటు ఇంకేమేమి రకాల యానిమల్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి అండ్ లోపల ఏమేమి సీనరీస్ ఉన్నాయి, సో లోపల ఎన్ని బేస్ క్యాంప్స్ ఉన్నాయి అండ్ ఎన్ని ట్రైబల్ విలేజెస్ ఉన్నాయి, టోటల్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే రెడీ అయిపోయినాం. అండ్ మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కనబడుతున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఏమంటారు పిల్లలు? అండ్ లేట్ ఉంది, ఇక వెంటనే విజిట్ చేద్దాం పదండి. అండ్ ఈ సఫారీ రైడ్ని ఎలా బుక్ చేసుకోవాలి, ఏ టైమ్స్లో అవైలబిలిటీ ఉంటుంది ఈ సఫారీ రైడ్, అలానే దీని ప్రైజెస్ మరియు వీక్ డేస్లో ప్రైజెస్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. సో A to Z అన్ని ప్రైజెస్ అండ్ ఈ బర్డ్ వాక్ క్యాంపింగ్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి, ఆ డేట్స్ కూడా పర్ పర్సన్కి ఎంత అమౌంట్ అన్నీ క్లియర్గా నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఎవరైనా ఈ రైడ్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు వెంటనే నా డిస్క్రిప్షన్లో చూడండి. అండ్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, దాంతోపాటు ఇన్స్టాగ్రామ్లో వీళ్ళ పేజ్ కూడా కవ్వాల్ టైగర్ రిజర్వ్ అని ఉంటుంది. సో తప్పకుండా ఫాలో అయ్యి వీళ్ళ అప్డేట్స్ అయితే మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు.
అండ్ ఈ కనబడుతున్నది బైసన్కుంట అంటారు. అండ్ ఇక్కడ వాటర్ స్టోరేజ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఒక చెరువు లాగా, ఇది ఒక పాండ్ అన్నట్టు ఇందులో. సో బైసన్స్ వచ్చి ఇక్కడ వాటర్ తాగుతాయి కాబట్టి దీన్ని బైసన్కుంట అని పిలుస్తారు. అండ్ ఇది ఆర్టిఫిషియల్గా ఇంతకు ముందున్న ఫారెస్ట్ ఆఫీసర్సే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారంటే ఇక్కడ కట్టబోసుకొని వచ్చిన వాటర్ అంతా ఇక్కడ స్టోర్ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. అండ్ చూస్తే కదా టైగర్ ఫుట్ ప్రింట్స్ ఇవి. సో ఫారెస్ట్లోకి ఎప్పుడైనా టైగర్ వచ్చినప్పుడు ఇలా తెలుస్తాయి కదా కెమెరాస్కి. అండ్ ఈ ఫుట్ ప్రింట్స్ అయితే వేస్తారు సున్నం కాబట్టి. చూడు అది ఎక్కడ, ఈ ఫుట్ ప్రింట్ ఎక్కడ దొరికింది కూడా లొకేషన్, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అన్ని రాసుకుందాం. అండ్ తెలిసింది కదా ది గ్రేట్ బైసన్ స్కల్. ఇది డీస్ది రైట్. యాక్చువల్లీ కర్రలా ఉంది బట్ వెయిట్ ఎక్కువ ఉంది. ఎంతైనా బోన్ టైపే ఉంది మొత్తం. ఇవేంటి వచ్చా ఉచ్చులు. సో ట్రాప్స్. సో ఇక్కడ ట్రాప్స్, కరెంట్ వైర్స్ ఏవైతే వీటి కోసం అంటే ఈ జంతువుల కోసం ర్యాబిట్స్ డీల్స్ కోసం పెడతారు కదా, ఇవన్నీ అవే మామూలుగా ఉచ్చులు అంటాం కదా. సో ఈ ట్రాప్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. వీళ్ళకి ఫారెస్ట్ వాళ్ళకి ట్రాప్స్ ఏమైనా రావడం కూడా వాళ్ళు ఆ ట్రాప్స్ అన్ని తీసేసి
అండ్ మేము ఈ సఫారీ రైడ్ బుక్ చేసుకున్న రోజున నెక్స్ట్ డే అంటే బర్డ్ వాక్ ఉంది. సో మేము అది తెలుసుకొని అక్కడికి వెళ్ళినాక అది తెలుసుకొని మేము అందులో కూడా పార్టిసిపేట్ చేయాలని మళ్ళీ ఎంట్రీ ఫీ అయితే 2000 పర్ హెడ్ పే చేసినాం. సో మళ్ళీ నైట్ క్యాంప్ స్టే బైసన్కుంట, ఈవినింగ్ స్టే నైట్ అంతా అక్కడే మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే బైసన్కుంటకు వెళ్తున్నాం. అండ్ వెళ్ళే మార్గంలో కూడా చాలా యానిమల్స్ బైసన్స్ అండ్ డేట్స్ మళ్ళీ కనబడినాయి. సో మీకోసం మళ్ళీ ఆ క్లిప్పింగ్స్ వేస్తున్నా, క్లియర్గా చూడండి. అండ్ నైట్ స్టే కూడా మా టీం అయితే మంచి ఎంజాయ్ చేసినాం. ఎందుకంటే తెలియని పర్సన్స్తో ఎక్కడెక్కడ నుంచో వచ్చారు వాళ్ళు, హైదరాబాద్ నుంచి అక్కడ నుంచి ఫోటోగ్రాఫర్స్ కానీ ఆ వైల్డ్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి కానీ చాలామంది ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు. ఎందుకంటే ప్రైస్ కూడా 2000 అంటే చాలా తక్కువ ప్రైస్. ఇది బయట అయితే 5000 6000 ప్రీమియంలో వెళ్తున్నారు. చాలా తక్కువ ప్రైస్ కాబట్టి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మేము మాత్రం మస్తు ఎంజాయ్ చేసినాం. ఎవరు తెలియని వారితో పరిచయాలు కానీ అండ్ అక్కడ మాట్లాడుకోవడాలు, ఆ విషయాలు, బోన్ ఫైర్, రియల్లీ ఆ సెటప్ అండ్ ఆ క్లైమేట్ అంతా డిఫరెంట్, మన మాటల్లో వర్ణించలేనిది. రియల్లీ థ్యాంక్స్ లాట్ ఫర్ కవాల్ టైగర్ రిజర్వ్. ఎందుకంటే ఈ నైట్ స్టేలు పెట్టి అసలు ఫారెస్ట్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది నైట్ స్టే చాలా ఎంజాయింగ్గా ఫీల్ అయినాం. అసలు ఈ బర్డ్ సౌండ్స్ కూడా నైట్ అన్ని చాలా డిఫరెంట్గా ఉన్నాయి సౌండ్స్. మస్తు ఎంజాయ్ చేసినాం నేను మా టీం అయితే. అండ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటే చూడండి. చలో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? నెక్స్ట్ వచ్చేసి బైసాన్లో, నెక్స్ట్ వచ్చేసి శ్రీహాన్ ఎక్కడికి? టైగర్ దగ్గరికి. లేక్ లో ఇల్లు ఉంటుంది కదా మేడం, సింగల్ వాడు గుండాలకి యాక్చువల్లీ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న కవాల్ టైగర్ రిజర్వ్లో? చాలా బాగుంది, వెరీ ఎక్సలెంట్. అండ్ నైట్ స్టేయింగ్ గురించి మీరు ఏం చెప్తారు? నైట్ స్టేయింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మీరేం ఎక్స్పీరియన్స్ చేశారు నైట్ స్టేలో? నైట్ స్టేలో ఫైర్ క్యాంపెయినింగ్ అండ్ పడుకున్నప్పుడు రకరకాల జంతువుల అరుపులు, రకరకాల పక్షుల అరుపులు, అదొక మంచి తీయని అనుభూతి, యాక్చువల్గా మర్చిపోలేని అనుభూతి. సో తప్పకుండా విజిట్ చేయాలంటారు అందరు? తప్పకుండా ఇది విజిట్ చేయాల్సిన ప్లేస్. చేయాలి. థ్యాంక్ యూ బ్రో. అండ్ అన్న మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న ఇక్కడ? చాలా బాగుంది. వీఆర్ రైట్ నౌ ఇన్ కెడమ్ కెనాల్. Yeah. ఈ కెనాల్ కూడా ఆల్మోస్ట్ 1970s లో కట్టారు. సో ఇట్ గోస్ ఇన్ బిట్వీన్ ఫారెస్ట్ లో అనిమల్స్ కి వాటికి ఫ్లో డ్యామ్ గేట్స్ ఓపెన్ చేస్తే వాటర్ ఫ్లో వస్తుంది. సో వీళ్ళు సమ్మర్ లో కూడా అప్పుడప్పుడు అనిమల్స్ కోసం అలా ఓపెన్ చేస్తారని చెప్పి ఐఎమ్ బిలీవింగ్. సో మీరు ఎక్కడ నుంచి వచ్చారన్న? నిర్మల్ నుంచి వచ్చాను. యాక్చువల్లీ యువర్ ప్రొఫెషన్ ప్లీజ్? ప్రొఫెషన్ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్. కరెంట్లీ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఇన్ నిర్మల్. సో ఇలా వీకెండ్స్ నేచర్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. సో నేచర్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేశారు నైట్ అంతా? నైట్ స్టేయింగ్ ఉన్నారు కదా? ఇది థర్డ్ టైం వస్తున్నాను ఇక్కడికి. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ బర్డ్ సైటింగ్ ఇక్కడ చాలా బాగా వస్తుంది. బర్డ్ సైటింగ్, టైగర్ బర్డ్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఇందాకే మనం చూసాం కదా సర్పెంట్ ఈగల్, అది అవును ఓన్లీ ఇట్లా డీప్ ఫారెస్ట్ లో ఉంటాయి, ఫారెస్ట్ లో ఉంటాయి. సో ఫీలింగ్ గుడ్ అంటారు. ఫీలింగ్ అండ్ లోకల్ ఆర్ హైదరాబాద్ వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్ అని మీరు సజెస్ట్ చేయగలుగుతారా? యా యాక్చువల్లీ అంటే ఇది అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ కదా, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు. సో ఇట్ ఇస్ వెరీ గుడ్ ప్లేస్. ఇట్స్ నాట్ అబౌట్ టైగర్ అనేది అన్ని ప్లేస్ లో ఉంటుంది. సో టైగర్ లేకుండా కూడా చాలా అనిమల్స్ ఉంటాయి. సో టైగర్ వస్తూ వెళ్తుందా అంటారు ఇక్కడ? వస్తూ వెళ్తూ ఉంటుంది. బైసన్, యా నైట్ మనకి బైసన్స్ కనిపించాయి. బైసన్స్ కూడా అసలు ఇక్కడ ఈ ఫారెస్ట్ లోనే అంటే ఇట్ ఇస్ వెరీ అన్బిలీవబుల్. అన్బిలీవబుల్.
ఎందుకంటే మనకి అంటే మిగతా కనిపిస్తాయి. అండ్ వాట్ అబౌట్ బైసన్ కాప్స్? కావ్స్ అసలు కనపడవు ఎవరికి. బైసన్స్ ఉంటాయి, అవి చిన్న చిన్న బేబీస్ ఉన్నాయి కదా. అవును, అవి బాగా షార్ట్ అయినాయి మనకు కూడా. డీర్స్ అవన్నీ కామన్, బట్ బైసన్ అనేది చాలా రేర్. యా, ఓకే, రైట్, థ్యాంక్ యూ. అండ్ గైస్ ఇది చూస్తున్నాం కదా, సో ఇక్కడ ఏమో ఇది ఇది ఎక్కడిది కడెం కదా, సో ఇది కడెం కెనాల్ పైనుండి వెళ్ళిపోతుంది. అండ్ ఇది వచ్చేసి వేరే రివర్, గోదావరినా, బోధనవాగు. సో ఇది ఒకటి బోధనవాగు. అండ్ ఇవి రెండు కూడా మిక్స్ అవ్వకుండా ఇక్కడ బ్రిడ్జ్ కట్టుకొని మరి కల్వర్ట్ కట్టుకొని మరి వాటర్ డైవర్షన్ చేస్తున్నారు. చూడండి, కింద నుండి ఒక రివర్ వెళ్ళిపోతుంది అండ్ పైనుండి బయట. వర్షాకాలంలో అదే కింద ఒకటి పైన ఇట్లా వర్టికల్గా ఒకటి పోతుంది, హారిజాంటల్గా ఒకటి పోతుంది. అండ్ ఇక్కడ ఒక రివర్ మీదనే బ్రిడ్జ్ కట్టి చూపించారు. ఇది ఎప్పుడు కట్టిరన్న? ఎప్పుడుదో మన వాళ్ళు 1958. సో 1958లోనే ఇంత గొప్ప నిర్మాణం అయితే ఇక్కడ చేపట్టారు. డన్. అండ్ రైట్ నౌ వీఆర్ గోయింగ్ మల్యాల వాచ్ టవర్ కదా, మల్యాల వాచ్ టవర్. సో ఈ వాచ్ టవర్ నుంచి చూస్తే ఆసిఫాబాద్ అడవులు కూడా కనబడతాయి అంట. అంత హైట్లో ఉంటుంది, అందుకే ఇప్పుడు హైట్ ఎక్కుతున్నాను చూడండి. గోస్ట్ ట్రీయా? ఏది బయట అదా? ఓబా, ఘోరం ఉంది. ఇప్పుడు అదే వాచ్ టవర్, ఇదే బండ కాదు అది. మేడం అరస్తుంది. అబ్బా, ఈ బ్యాంబూ హట్స్ పదే. అండ్ ఫారెస్ట్లో కూడా ఇట్స్ అండ్ వాచ్ టవర్, మల్యాల వాచ్ టవర్ అంటున్నారు వీళ్ళు. రియలీ ఫ్యాంటాస్టిక్. వా, నాకు బా లొకేషన్ మాత్రం పీక్స్ గైస్. ఒక్కసారైనా రావాలి జీవితాలు. మ్యామ్, హౌ యు ఆర్ ఫీలింగ్? యా, బా అదేంటో మాకు ఇక్కడికి వస్తే చిన్న కెఫే ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు విత్ సన్ రైజ్. అన్న, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? వండర్ఫుల్. అంతేనా? నైట్ స్టేయింగ్? నైట్ స్టే ఎక్సలెంట్. ఇట్ వాస్. అంటే ఏమేమి యాక్టివిటీస్ చేశారు నైట్ స్టేలో? చెక్ ఇన్ అవ్వగానే సఫారీ వెహికల్లో లోపలికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ స్టే చేసే దగ్గర అక్కడ అంతా క్యాంపింగ్ అంతా చాలా బాగా అరేంజ్ చేశారు. ఆన్ ద వేలో మేము వస్తున్నప్పుడు మాకు రకరకాల 2-3 రకాల జంతువులు, రకరకాల పక్షులు అంతా సైటింగ్ అయింది. సో బైసన్, డీర్, మనుగోతులు ఇవన్నీ దారిలో కనిపించాయి మాకు సఫారీకి వస్తున్నాయి. అండ్ కింగ్ ఫిషర్ గురించి చాలా అంటున్నారు కదా, చాలా టైప్స్ ఆఫ్ కింగ్ ఫిషర్స్ ఇక్కడ ఉన్నాయని మీరు చూసారా? మేము చూసాము. డిఫరెంట్ కలర్స్లో కింగ్ ఫిషర్స్ కనిపించాయి. అంటే మనకు సైంటిఫిక్ నేమ్స్ వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. బట్ డిఫరెంట్ కలర్స్లో అట్లీస్ట్ 4 to 5 కలర్స్ కింగ్ ఫిషర్ పక్షులు చూడడం జరిగింది. అండ్ హౌఎవర్ ఆల్ ఓవర్ యువర్ ఎక్స్పీరియన్స్ వెరీ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ సజెస్ట్ చేస్తాము. ఇంకా పక్షి ప్రేమికులు కానీ ప్రకృతి ప్రేమికులు కానీ చూడాలి అని అనుకున్న వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు మిస్ చేసుకోకూడని ప్లేస్ ఇది ఒకటి. అండ్ ఈ టైంలో వింటర్లో రావడం ఇది ఇంకొక అడ్వాంటేజ్ అండ్ ఎక్స్పీరియన్స్ మాకు. సో వెదర్ కూడా చాలా బాగుండింది. రాత్రి అంతా చలిగా ఉండే క్యాంప్ ఫైర్ అరేంజ్ చేశారు. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, అకామిడేషన్ చాలా బాగుంది. డెఫినెట్లీ విల్ సజెస్ట్ టు అదర్ పీపుల్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఏ రండి రా, ముందు ఇంట్లో కూర్చొని ఏం పీకుతారు అని నాకు అర్థం కాదు. ఇగో న్యాచురల్ వండర్స్ అన్న, ఇగో గిల్లి. అరే చిన్నోడు ఆగురా, నీకు దండం రా కొడుక. ఆగన్నా
అది గిల్లి ఉప్పు పడితే అది ఇక లేడీ జింక కావచ్చు. లేడీ కాదు, దాని పేరే లేడీ. దాని పేరే లేడీ పా. మీ ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్పండి నిన్న నైట్ స్టే నుండి. హాయ్, ఐఎమ్ డాక్టర్ సాధ్వి మైథిలి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము దీని గురించి తెలుసుకుని. అండ్ నిన్న ఈవినింగ్ నుంచి మాకు చాలా యానిమల్స్ కనిపించాయి అండ్ చాలా వెరైటీ బర్డ్స్. అంటే మనం యూజువల్గా సిటీ చుట్టుపక్కల ఒక 2-3 గంటల డిస్టెన్స్లో అస్సలు కనిపించని రేర్ బర్డ్స్ కనిపించాయి. దాంతోపాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది. చాలా గ్రేషియస్గా ట్రీట్ చేశారు మమ్మల్ని, చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ఆల్ ద అరేంజ్మెంట్స్ అండ్ అవర్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్మోస్ట్ సిటీలో ఉండే వాళ్ళందరూ ఒక్కసారన్నా ఎక్స్పీరియన్స్ చేయాల్సినటువంటి ప్లేస్ ఇది. Hi, I'm Harita. I came from Hyderabad. సో కవ్వాల్ ఫారెస్ట్ ఇది టైగర్ రిజర్వ్ స్టే అనగానే ఫస్ట్ ఎంతూజియాస్టిక్ ఫస్ట్ అసలు చాలా ఎగ్జైట్ అయింది నేనే. సో మొత్తానికి యా వి కేమ్, ముగ్గురు వచ్చాము. మొత్తం అందరిలోకి విమెన్ మేమే కాబట్టి కొంచెం మాకు కాస్త ఫస్ట్ ఇనీషియల్గా కంగారు అనిపించింది కానీ ఎలా ఉండబోతుంది అండ్ ఆల్. బట్ ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సో వెల్ ఆర్గనైజ్డ్ అండ్ ఎవ్రీథింగ్. సో అంత సేఫ్గా అనిపించింది, సెక్యూర్గా అనిపించింది. ఎక్కడ భయం అయితే ఏమీ లేదు, బట్ కొంచెం చలి వల్ల కొంచెం దానివల్ల నిద్ర పట్టలేదు అంతే. సో 3 ఉమెన్స్ మీరు ఒక టీమ్గా వచ్చారు. సో యూ ఫీల్ కంఫర్ట్, రైట్? కంఫర్ట్ అండ్ సెక్యూర్. కంఫర్ట్, సేఫ్టీ వైజ్, సెక్యూరిటీ వైజ్ ఏమీ ఇది అనిపించలేదు, ఇబ్బంది అనిపించలేదు. బికాస్ ఆఫ్ వీ హ్యావ్ ఎ ఫీమేల్ రేంజ్ ఆఫీసర్ హియర్, సుష్మా గారు. మేబీ బికాస్ ఆఫ్ హర్, షీ మేడ్ హర్ ఫీల్ వాజ్ హోమ్ యాక్చువల్లీ. ప్లేసెస్లో ఉన్నట్టు క్రికెట్స్ వాటన్నిటి సౌండ్ బాగా వినిపించింది. కొన్ని బర్డ్స్ ఏమో పెక్యులియర్ బర్డ్ సౌండ్స్ అయితే విన్నాము. ఎర్లీ మార్నింగ్ వాటికు ఇట్ వాజ్ సో ప్లెజెంట్. లైక్ అసలు కాసేపు ఏదో లైక్ చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ చూపిస్తారు కదా వరల్డ్లో, అక్కడ అంతా ఈ కంట్రీలో ఉంది అండ్ ఆల్మోస్ట్ అట్లా అనిపించింది. ఆ వాక్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ, రకరకాల బర్డ్స్, వాటి చిర్పింగ్, వాటి సౌండ్స్ అండ్ మైనోక్లోస్లో వాటిని చాలా దగ్గరగా చూసినట్టు అనిపించింది. దాట్ ఈస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీవన్ షుడ్ డూ దిస్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. చాలా రోజుల తర్వాత మ్యామ్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఇక్కడ. నా పేరు విజయలక్ష్మి, హైదరాబాద్ నుంచి వచ్చాము. ఒక 3 ఫ్రెండ్స్ కలిసి వచ్చాము. యాక్చువల్గా హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉన్నా కూడా తెలియదు ఎవరికి దీని గురించి. నేను వైహెచ్ఏ గ్రూప్లో చూసాను అనమాట ఈ పోస్టర్స్. ఐఎమ్ మెంబర్ ఆఫ్ వైహెచ్ఏ గ్రూప్. సో దాని ద్వారా తెలుసుకొని వచ్చాము. ఫస్ట్ ఇంటెన్షన్ పౌర్ణమికి ముందు రోజులు అడవిలో ఒక నైట్ స్టే, దాంతో వచ్చాము. బట్ ఇట్స్ రియల్లీ మెమరబుల్ ఈవెంట్. మాకు చాలా బాగా గడిచింది. మొత్తం టీంలో కూడా ఓన్లీ మేము 3 ఉన్నాము. అది ఇనిషియల్గా కొంచెం టెన్షన్గా అనిపించిన, బట్ నైట్ స్టే ఎక్కడ కూడా ఏమీ ఇబ్బంది అవ్వలేదు. అరేంజ్మెంట్స్ అవి అన్నీ చాలా బాగున్నాయి. సో తప్పకుండా అందరూ విజిట్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అండ్ పిల్లలతో అలౌ చేసిన ఏజ్ గ్రూప్ పిల్లలతో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. అన్న ఎట్లా అనిపించింది అన్న ఈ ఎక్స్పీరియన్స్? వర్క్ స్ట్రెస్ నుండి ఒక చిన్న డైవర్షన్ కావాలంటే పక్కా ఇట్లాంటి ప్లేస్ అయితే విజిట్ చేయాలి. నైట్ స్టే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్. చెప్పండి అన్న, ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ? బాగుంది. మన లోకల్లో ఇలా ఉండడం చాలా బెస్ట్. ఎందుకంటే చాలామంది కేరళ అటు ఇటు అని బాగా పోతారు, కానీ మన ఏరియాలోనే ఈ టూరిజం డెవలప్ చేసి ఇక్కడ బాగా సెట్ చేసి మంచి. సో మీరు ఏమేమి యానిమల్స్ చూసారు? బైసన్ ఒకటి, ఆ డీర్స్ చాలా, అండ్ పక్షులు అయితే చాలా రకరకాల పక్షులు ఉన్నాయి. మీకు నచ్చిన పక్షి ఏదన్నా? అందులో కింగ్ఫిషర్, రకరకాల కింగ్ఫిషర్ కలర్స్ కూడా కనిపించినాయి మనకి. బాగుంది. సో ఎక్సైట్గా ఫీల్ అయ్యారు? చాలా. యా, ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. ఫుల్ ఎంజాయ్ చేశా. నైట్ వ్యూ అయితే బాగా ఉంది. వెళ్ళేటప్పుడు వెహికల్లో కూడా బాగా ఎంజాయ్ చేశాను. సో ఏమేమి చూసారు యానిమల్స్? బాగానే చూసాము. అంటే బైసాన్ చూశాను, జింకలను చూశాను, పిట్టలను చూశాను, రకరకాల ఏమంటారు బటర్ఫ్లైస్ కూడా చూశాను. అండ్ నైట్ టైం సౌండ్స్ కూడా విచిత్రంగా అనిపించింది, ఎంజాయ్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ అన్న.